విజయ గీతము మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా పునరుద్ధాన శుభములను తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానము మన జీవితంలో ఒక గొప్ప నూతనమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తుంది. పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు వారిని ధ్యానము చేయడానికి, పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు వారిని స్తుతించడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగునుగాక. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము నుండి మనం చదువుకున్నట్లయితే, ఇప్పుడైతే నిద్రించు వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడి ఉందురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ పునరుద్ధాన శక్తిని ధ్యానం చేసుకోవటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప తరుణంలో ప్రభువా, మాతో పాటు మీరుండి నాయన ఈ వాక్యం ద్వారా మీరు మామూలుతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధానము చాలా అద్భుతమైనది. అసలు ఎందుకు ప్రభు పునరుద్ధానుడు అవ్వవలసినది? చాలామంది ఈ కాలంలో చూస్తే గుడ్ ఫ్రైడేని చాలా ఘనముగా జరుపుకుంటూ ఉంటారు. కానీ పునరుద్ధానానికి వచ్చే వరకంతా నార్మల్గా ఒక పండుగ అన్నట్టుగానే జరుపుకుంటూ ఉంటారు. ఇది ఎందుకు మన జీవితాలలో పండుగ అయిందో తెలుసా? యేసు ప్రభువారు మరణమును జయించి జీవములోనికి లేపబడి ఉన్నారు కాబట్టి, మరణము నుండి జీవములోనికి మనము తేబడినటువంటి ఈ గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దినము ఈ పునరుద్ధానమే. బిల్లీ గ్రహం అనేటువంటి దైవజనుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, సిలువ లేకపోతే క్రిస్మస్కి అర్థము లేదు అని. అలాగనే పునరుద్ధానము లేకపోతే సిలువకు కూడా అర్థము లేదు అని ఆ గొప్ప మర్మాన్ని ఆ యొక్క దైవజనుడి ద్వారా వినటం జరిగింది. ఎంత గొప్ప విషయము నా ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము జరగకపోతే క్రీస్తు గురించి బోధించబడుతున్న ప్రతి మాట కూడా వ్యర్థమైపోయినట్లే. యేసు ప్రభువారు పునరుద్ధానము జరగకపోతే మనము ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి క్రియ కూడా వ్యర్థమైపోయినట్లే. యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము మరి జరగకపోతే ఆయన గురించి ప్రకటించబడుతున్నటువంటి ప్రతి మాట కూడా వ్యర్థమైపోయినట్లే. యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము జరగకపోతే ఏం జరుగుతుందో తెలుసా? పాత నిబంధన కాలము నుండి ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి మాటలన్నీ కూడా, ప్రవచనాలన్నీ కూడా నిరర్ధకమైపోయినట్లే. యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము జరగకపోతే మానవుని మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఆ మరణపు ముళ్ళు విరగకొట్టబడదు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానము క్రైస్తవ్యానికి జీవము. పునరుద్ధానము విశ్వాసులమైన నీకు నాకు ఒక నూతనమైనటువంటి అనుభవము. పునరుద్ధానము నిన్ను నన్ను ఒక కొత్త లెవెల్లోనికి తీసుకొని వెళ్ళగలిగినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి సందేశము. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానము మనలో ఒక నూతనమైన బలమును అనుగ్రహిస్తూ ఉంది. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానము నూతనమైన జీవితాన్ని మనకు అనుగ్రహించబడుతుందని చదివబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను, అదే మనుష్యుని ద్వారా మృతుల పునరుద్ధానము జరిగెను. ఆది కాండములో మనం చూస్తున్నట్లయితే ఆ యొక్క ఆదాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదామా, నేను నీకు గొప్ప వరాన్ని ఇచ్చాను, నేను నీకు జీవం అనే వరాన్ని ఇచ్చాను. అయితే నేను మరణాన్ని కూడా సృష్టించాను, కానీ దానికి నేను జీవాన్ని ఇవ్వలేదు. ఒకవేళ నువ్వు నా మాట వినకోకుండా నా ఆజ్ఞను మీరి ఈ పండు తిన్న దినమున నీవు నిశ్చయముగా చచ్చిపోతావు. అప్పటి వరకు జీవము లేనటువంటి మరణానికి జీవము వస్తుంది, నీ మీద అధికారం వస్తుంది, నీవు చచ్చిపోతావు, అది బ్రతుకుతుంది అని దేవుడు చాలా స్పష్టంగా ఆదాముకు చెప్పి ఉన్నాడు. ఆదాం ఏం చేశాడు అనంటే, ఆ యొక్క పండును తినకోకుండా కొన్ని దినాలు దేవునితో చక్కటి సహవాసాన్ని కలిగి ఉన్నాడు, దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు, దేవునితో తన జీవితాన్నంతా కూడా ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు సాతాను యుక్తి గలదై ఒక ప్లాన్ వేసింది. ఈ మరణానికి జీవము అనుగ్రహించేవాడు కేవలము మానవుడు మాత్రమే. ఎందుకంటే దేవుడా ఆ మరణానికి జీవాన్ని ఇవ్వడు. సాతానుగాడిక వాడికి ఆ మరణానికి జీవం ఇచ్చే శక్తి లేదు. ఎందుకంటే సృష్టిని చేయలేని వాడికి మరణాన్ని బ్రతికించగలిగిన శక్తి సాతానుకు లేదు. ఈ శక్తి కేవలము మానవుడికి మాత్రమే ఉంది అని గ్రహించుకొని సాతాను ఏం చేసింది అనంటే, మానవుడి దగ్గరకు వచ్చి నీవు మరి ఆ పండు తినాలి, దానికి నువ్వు జీవం ఇస్తే నీవు కూడా గొప్పగా అయిపోతావని లేనిపోని మాటలన్నీ మానవుడికి, చక్కటి ఇంపైన మాటలు మానవుడికి సాతాను చెప్తూ ఉంది. మానవుడు దేవునితో సహవాసం చేశాడు, మానవుడు దేవుని యొక్క గొప్పతనాన్ని చూశాడు, మానవుడు దేవుడు చేసిన సమస్త సృష్టిని చూశాడు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూశాడు, దేవుని యొక్క ప్రేమను చూశాడు, దేవుని యొక్క మృదుత్వాన్ని కూడా చూసిన మానవుడు ఏం చేశాడంటే, దేవుని మాట వినకోకుండా సాతాను మాటను విని ఆజ్ఞ అతిక్రమం అనే పాపము ద్వారా ఆ మరణానికి నీరు కట్టి నారు పోసి జీవాన్ని అనుగ్రహించేశాడంట. అనుగ్రహించబడిన తర్వాత ఆ మరణము మానవుని మీద ఏలుబడి చేస్తూ ఉంది. ఈ మరణపు ముళ్ళు ప్రతి ఒక్కరిని గుచ్చుతుంది. మానవులైన ప్రతి ఒక్కరిని కూడా అది గుచ్చుతూనే ఉంది. మానవుడైన ప్రతి ఒక్కడు కూడా మరణమునకు బానిసలుగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ లోకములో ఆ మరణపు ముళ్ళు విరగొట్టగలిగింది ఎవరు అనంటే, ఏ పాపము లేనటువంటి మానవుడు. ఈ భూమి మీద చూస్తున్నట్లయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, పాపము లేనివాడు ఒక్కడు కూడా లేడు. అంటే ఈ మరణము అందరి మీద రాజ్యము చేయగలుగుతుంది, అందరి మీద అధికారము చేయగలుగుతూ ఉంది. కాబట్టి ఏమైందో తెలుసా, ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము జరిగెను. యేసు ప్రభు వారు నీతిమంతుడైనటువంటి యేసు ప్రభు వారు, ఏ పాపము లేనటువంటి యేసు ప్రభు వారు సంపూర్ణమైనటువంటి దైవ మానవుడిగా ఆయన భూమి మీదకు వచ్చాడు. ఎందుకంటే ఆయన సంపూర్ణమైన దేవుడు, అట్ ద సేమ్ టైం ఆయన సంపూర్ణమైన మానవుడిగా ఉన్నాడంట. హీ వాజ్ రిప్రజెంటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకంటే ఈ మరణము ప్రతి ఒక్కరి మీద దాడి చేయగలగదు, ఈ యొక్క మరణము ప్రతి ఒక్కరిని కూడా గుచ్చగలదు. అందుకనే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? యేసు ప్రభు వారు ఏం చేశారంటే, ఆయన భూమి మీదకు సంపూర్ణ మానవుడిగా మరణపు ముళ్ళును విరిచివేయటానికి భూమి మీదకు దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, హీ వాజ్ రిప్రజెంటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నీ కొరకు నా కొరకు నీ పాపమును ఆయన మీద వేసుకొని, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మరణమునకు ఆయన మీద అధికారం లేదు.
కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? నీ పాపమంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. నా పాపమంతా కూడా ఆయన మీద వేసుకొని ఆ మరణపు ముళ్ళును విరిచి వాటి ద్వారానే ఏం జరిగిందంట? పునరుద్ధానము జరిగినట్లుగా మనం ఈ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, మరణము మీద మానవుడికి జయము అనుగ్రహించబడింది ఈ పునరుద్ధానము ద్వారా. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానము మరణము మీద, పాపము మీద, ఏ లోకము మీద ఏ అధికారమునైతే మానవుడు కోల్పోయి ఉన్నాడో, ఏ అధికారమైతే సాతాను మానవుడి నుంచి మరి దొంగిలించిందో, ఆ యొక్క అధికారము మరలా తిరిగి మరి మానవుడికి ఇవ్వబడింది. మీరందరూ అనుకుంటుండవచ్చు, యేసు ప్రభు వారి యొక్క జయము మీకెలా జయమైంది? చాలామంది ఈ పునరుద్ధానం అబద్ధమని, ఈ పునరుద్ధానం జరగలేదని, ఇది అసలు కూడా సృష్టిలో చరిత్రలో నిజమేనా, దీనిని తప్పు పట్టాలని, దీనిని రుజువు చేయకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు దుష్టుడైన సాతాను. కానీ లేఖనానుసారముగా పునరుద్ధానము నిజమైనది. ఈ పునరుద్ధానము మానవునికి జయము అనుగ్రహించినటువంటి ఒక గొప్ప సందర్భము, ఒక గొప్ప సన్నివేశము. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విజయములోనికి నువ్వు ఎప్పుడు పాలిభాగస్తుడు అవుతావో తెలుసా? ఆయనతో నీవు సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు. అనుదినము దేవుణ్ణి వెతికే వారముగా మనం ఉండాలి. ఈ పునరుద్ధాన శక్తిని మనము అనుభవించే వారముగా ఉండాలి. ఈ జయములో మనము కూడా పాలిభాగస్తులముగా ఉండాలి. మన పాపములు యేసు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడినట్లుగా దేవుని యొక్క సన్నిధానములో ఆయనతో ఒక సంబంధాన్ని మనము కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క పాపము నుండి, ఈ యొక్క శాపము నుండి, ఈ యొక్క ప్రతి విధమైన శోధనలో నుండి ప్రభు మనలను తప్పిస్తాడు. అదే పునరుద్ధానానికి ఒక గొప్ప నిర్వచనముగా ఉంది. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అనంటే, నోయింగ్ గాడ్, క్రీస్తును మనము ఎరిగి ఉండటమే. క్రీస్తును ఎప్పుడైతే మనము ఎరిగి ఉంటామో అప్పుడు ఈ పునరుద్ధాన శక్తి మన జీవితంలో గొప్ప జీవమును అనుగ్రహిస్తూ ఉంటుంది. మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను కలగ చేస్తూ ఉంటుంది. ఎలా మనం దేవునిని ఎరిగి ఉంటాము అనంటే, దేవునితో సహవాసము కలిగి ఉండటం ద్వారా. రెండవ విషయాన్ని మనం చూస్తే, ప్రభువునందు విశ్వాసం ఉంచటం ద్వారా. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పునరుద్ధాన శక్తిని నీవు అనుభవించాలి అనంటే, నీ ప్రతి శోధనల నుండి నువ్వు జయము పొందుకోవాలంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప జయమును నీవు అనుభవించాలి అనంటే, నీవు నీ సమస్య వచ్చినప్పుడు జస్ట్ క్రై అంటు గాడ్. డోంట్ సీ అంటు ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు క్రిటిసైజ్ యూ. నిన్ను క్రిటిసైజ్ చేసేటువంటి పీపుల్ వైపుకు నువ్వు చూడకు. నీ కన్నీరు దేవుని దగ్గరకు వెళ్ళేటట్లుగా మోకరించి, ప్రభువా, ఐ నీడ్ యువర్ రిజరెక్టెడ్ పవర్. ఎప్పుడైతే నువ్వు ఇలా ప్రార్థన చేస్తావో ఇది నిన్ను శక్తివంతులుగా చేస్తుంటుందని దేవుని యొక్క లేఖనాల ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంది. ఇంకొక మూడో విషయాన్ని మనం చూస్తున్నట్లయితే, దేవుని యొక్క రక్షణను మనకు ఉచితముగా అనుగ్రహించబడినటువంటి ఈ రక్షణను అనుదినము కాపాడుకుంటూ, సంరక్షించుకుంటూ, దేవుని చెప్పిన మాటను వినుకుంటూ, దేవుని చిత్తానుసారముగా నడవటమే ఈ యొక్క దేవునితో సహవాసము కలిగి ఉండట. పునరుద్ధాన శక్తిని మనము అనుభవించాలి అనంటే, మనము యేసు ప్రభువారి యొక్క రక్షణను కాపాడుకోవాలి. పునరుద్ధాన శక్తిని మనం అనుభవించాలి అంటే ఏం చేయాలో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అనుదినము దేవుని యొక్క లేఖనాలను ధ్యానించాలి. మన కష్ట సమయంలో, మన దుఃఖ సమయంలో, మన కన్నీటిలో, మన శోధనలో, మన సంతోషంలో దేవుని వైపుకు మాత్రమే చూసే వారముగా ఉండాలి. అప్పుడు ఈ జయములో ఏమైపోతుందండి? మనందరము కూడా బ్రతికించబడుతున్నాం, మనందరము కూడా పాలిభాగస్థులం అవుతున్నామని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియపరచబడుతూ ఉంది. మొదట ఈ పునరుద్ధానము దేవుని గురించి తెలుసుకునేటట్లుగా చేస్తూ ఉంది. నోయింగ్ క్రైస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైఫ్. ఈ పునరుద్ధాన శక్తిని మనం అనుభవించాలి అనంటే యేసు ప్రభు వారి గురించి మనము తెలుసుకోవాలి. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే, ఈ పునరుద్ధాన శక్తి మానవుని జీవితంలో ఏం చేస్తుందో మనం చూడాలి అంటే, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున
ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగింపబరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునగు గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా! అంత చక్కటి మాటలు పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. మీరు ఆ యొక్క శక్తిని, మరి అపరిమితమైనటువంటి శక్తిని మీరు అనుభవించేటట్లుగా ఈ పునరుద్ధానము మీ జీవితంలో కలిగిస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ అపరిమితమైనటువంటి శక్తి మానవుడికి ఎలాగో అనుగ్రహించబడుతుంది అనంటే పునరుద్ధానము ద్వారాన. ఈ పునరుద్ధానము మానవుడికి మరణము మీద జయము అనుగ్రహించటమే కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని అనుభవించేటట్లుగా మనకు చేస్తూ ఉంది. ఇక్కడ పౌలు ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. ఆల్ క్రిస్టియన్స్ హ్యావ్ దిస్ పవర్. ఎవ్రీబడి, నాట్ ఓన్లీ ద డిసైపుల్స్. యేసు ప్రభు వారి శిష్యులను మనము ఉదాహరణగా తీసుకున్నట్లయితే, పేతురు చాలా పిరికివాడు. పేతురికి చాలా భయం. యేసు ప్రభు వారు శిలువ మరణం పొందుకున్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు, ఎందుకంటే వీళ్ళు చంపేస్తారేమోనని భయపడి ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు చెప్పినటువంటి పేతురుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పేతురు పెరికివాడిగా ఉన్నాడు, మరి మాట్లాడలేని వాడిగా ఉన్నాడు, ఆ యొక్క జాలరిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిలో అనుదినము ఈ పునరుద్ధాన శక్తిని అది జీవితంలోనికి అనుభవించుకున్నాడో, పెంతెకోస్తు దినమున ఆయన నిలబడినప్పుడు ఇంచుమించు 3,000 మంది బాప్తిజం తీసుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన శిష్యులందరి కూడా జీవితాలను మనం చూస్తున్నట్లయితే వారు కూడా మరి చాలా బలహీనులుగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ పునరుద్ధాన శక్తి ద్వారా అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ దేవునిని వారు వారి జీవితంలో అనుభవిస్తూ వారితో ఆయనతో సహవాసాన్ని చేస్తూ ఉన్నారో, భూమిని తలకిందులు చేయవారి ఎక్కడ ఉన్నారని వారి గురించి చెప్పబడినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ శక్తి కేవలము పౌలుదో, ఈ శక్తి కేవలము శిష్యులదో, ఈ శక్తి కేవలము మరి అక్కడ ఉన్న కొంతమందికే అని మీరు అనుకోవద్దు. దిస్ పవర్ బిలాంగ్స్ టు ఆల్ ద పీపుల్ హూ బిలీవ్ ఇన్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా! ఎందుకంటే ఈ పునరుద్ధానము అద్భుతమైనది. ఈ పునరుద్ధానము క్రీస్తుతో కూడా మనలను లేపుతుంది. ఈ పునరుద్ధానము ఇంకా ఏం చేస్తుంది అనంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాల్లో మనం చూస్తున్నట్లయితే, పాపము నుండి మనకు విడుదలను అనుగ్రహిస్తుంది ఈ యొక్క పునరుద్ధానం యొక్క శక్తి అని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా! మొదటిది, పునరుద్ధానము ద్వారా మరణం మీద మనకు జయం అనుగ్రహించబడింది. మరణం మీద జయం అనుగ్రహించబడటమే కాకుండా రెండవదిగా పరిశుద్ధాత్మ శక్తిని మనకు వరముగా అనుగ్రహించబడింది. మూడవది మనం చూస్తుంటే, ఏ పాపమెరుగునటువంటి ఆయన మనలను నీతిమంతులుగా చేయటానికి, మనము పాపము నుండి విడుదల పొందుకోవటానికి ఆయన పునరుద్ధానము గొప్ప శక్తి అయినదని పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో ఆయన రాస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మనము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే, నీతి యథార్థతమైనటువంటి భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా! ఈ యొక్క పునరుద్ధానము
పాపము నుండి విడుదలను మనకు అనుగ్రహించటమే కాకోకుండా ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా, మనము దేవుని పోలికగా మార్చబడుతూ ఉన్నామంట. ఈ పునరుద్ధానము శక్తి ఏం చేస్తుంది అనంటే మనలను దేవుని పోలికగా మారుస్తుంది. ఏ పాపపు శరీరాన్ని మనం కలిగి ఉన్నామో, ఏ పాపము మీద ఇప్పటి వరకు మరణం ఏలుబడి చేస్తుందో, ఇప్పుడు మనందరము కూడా ఎవరి పోలికలోకి వచ్చేసాం? దైవ మానవుడైనటువంటి యేసు ప్రభు వారి పోలికలోనికి, దేవుని పోలికలోనికి మనం రాబడ్డాం. ఏ అర్హత లేనటువంటి మనకు, ఏ అర్హత ఎలాంటి 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 అవకాశము లేనటువంటి మన జీవితాలలో యేసు ప్రభు వారు ఇస్తున్నటువంటి గొప్ప విజయం ఏంటంటే, మరి ఆయన పోలికగా మనం మార్చబడటం, ఆయన పోలికగా మనం జీవించబడటం. ఈ పునరుద్ధాన శక్తి యేసు ప్రభు వారి యొక్క స్వభావమును, నవీన స్వభావం ఏమంటున్నాడండి? నవీన స్వభావము. ఇక్కడ కింద ఫుట్ నోట్లో మనం చూసినట్లయితే నవీన పురుషుడు అంటే సాత్వికమైనటువంటి, పునరుద్ధానుడైనటువంటి గొప్ప పురుషుడు అని అర్థము. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు చాలా సింపుల్గా ఉన్నావేమో, ఇప్పటి వరకు నువ్వు నార్మల్గా ఉన్నావేమో, కానీ పునరుద్ధాన శక్తిలో నీవు పాలిభాగస్తుడువు, నువ్వు పాలిభాగస్తురాలివి అవుతే యూ విల్ బీ ద గ్రేటెస్ట్ పీపుల్, యూ విల్ బీ లైక్ గాడ్, ఎవ్రీబడి విల్ సీ గాడ్ ఇన్ యువర్ ఫేస్. ఈ శక్తిని మనము అనుభవించే వారముగా ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మనకు అనుగ్రహించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడురని క్రీస్తు పక్షముగా మిమ్మలను బ్రతిమలాడుకొనుచున్నాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా మార్చబడి ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధాన శక్తి ఏం చేస్తుంది తెలుసా? మనలను క్రీస్తుకు రాయబారులముగా చేస్తుందంట. ఇట్ వాజ్ మేకింగ్ us as the servants of God. It was making us as a representing God's people. Hallelujah. ఈ పునరుద్ధాన శక్తి ఏంటి అనంటే దేవునికి రాయబారులముగా ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని పిల్లలుగా పిలువబడటానికి మనకు అధికారం ఇవ్వబడుతుంది. ఈ లోకము నుండి మనం వేరు చేయబడుతున్నాం, ఈ లోక ఆలోచన నుంచి వేరు చేయబడుతున్నాం, ఈ లోక అశాశ్వతమైనటువంటి ఈ లోకములో నుండి మనము వేరు చేయబడి శాశ్వతమైనటువంటి నిత్య రాజ్యములోనికి చేర్చబడేటువంటి ఒక చక్కటి క్రీస్తు రాయబారులముగా దేవుడు మనలను దీవిస్తూ ఉన్నాడు. ఇదే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తున్నట్లయితే, మనందరము ముసుకులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. మనము మన యొక్క లైవ్లో చెప్పుకున్నాం, మహిమ నుండి అధిక మహిమ. మోషే జీవితంలో ఏదైతే అద్భుతము జరిగిందో, ఈరోజు ఈ పునరుద్ధాన శక్తి మహిమ నుండి అధిక మహిమలోనికి నన్ను తీసుకొని వెళ్తుంది. ఎంత గొప్ప విషయము నా ప్రియమైన దేవుని బిడ్డలారా. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. ఈ యొక్క పునరుద్ధాన శక్తి అద్భుతమైనది. అదే విధముగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వచనాలు గనక మనం చదువుకున్నట్లయితే, ఈ యొక్క పునరుద్ధాన శక్తి సాతానును, దానికి సంబంధించినటువంటి సామ్రాజ్యమును జయించటానికి మనకు శక్తి అనుగ్రహించబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణమును జయించినటువంటి దేవుడు ఆ మరణము మీద మనకు జయం అనుగ్రహించాడు. ఏ పాపం ఎరుగునటువంటి ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఈ పునరుద్ధానములో ఇంకా అనేకమైన సందర్భాలు ఉన్నాయి. అయితే నేను ఈరోజు మీకు 2 విషయాలు చెప్పాను. ఒకటి, పునరుద్ధానము ఏం చేసింది మన జీవితాలలో. రెండవది, పునరుద్ధాన శక్తి మన
జీవితంలో ఏం చేస్తుంది? అవును, ఈ పునరుద్ధానంలోనికి ఈ శక్తిని మనం అనుభవించాలంటే అపోస్తుల బోధలకు ముఖ్యమైనటువంటి కేంద్రీకృతమైనటువంటి విషయం ఏంటి అనంటే పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు కూడా ఈ శక్తి అనుగ్రహించబడింది. కానీ ఎప్పుడో తెలుసా, నిన్ను నీవు దేవుని దగ్గరకు తీసుకొని వచ్చి నీకు నీవుగా దేవుని దగ్గర మోకరించుకొని ఈ పునరుద్ధాన శక్తిని అనుభవించేటట్లుగా, ఈ పునరుద్ధాన బలమును అనుభవించేటట్లుగా ప్రభు దగ్గరకు నువ్వు పదే 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 పరిశుద్ధాత్మ దేవుని సహవాసములో నీవు ముందుకు కొనసాగుతున్నట్లయితే నీ పాపము నుండి దేవుడు విడుదల కలిగిస్తున్నాడు. ఈ పునరుద్ధాన శక్తి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకముతో మనల్ని నింపుతూ ఉన్నాడు. ఈ పునరుద్ధాన శక్తి మనము దేవుని పోలికగా మార్చబడుతూ ఉన్నాం. ఈ పునరుద్ధాన శక్తి ద్వారా మనము దేవుని యొక్క పిల్లలముగా పిలువబడుతూ ఉన్నాం. ఈ పునరుద్ధాన శక్తి ద్వారా మనము పాపమును, లోకమును, సాతానును జయించి ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు కావాలా ఈ పవర్? నీకు కావాలా ఈ పవర్? నీకు కావాలి అంటే కమ్ unto the God, cry unto the God, Lord, I need your power to overcome all these things. ఇంకా మనం ఇంకొక విషయాన్ని తెలుసుకున్నట్లయితే మరణములో కూడా ఆయన మనలను ఒంటరిగా ఉండడు. ఎందుకంటే పునరుద్ధానము ఆయనే, జీవము ఆయనే. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు నివసించువాడు చనిపోయినను బ్రతుకును అని దేవుడు యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు నీ పాపములో చచ్చిపోయినట్లయితే, ఈ లోక కోరికలతోనూ చచ్చిపోయినట్లయితే, ఈరోజు ఇవన్నీ కూడా నీవు చంపుకొని దేవుని సన్నిధానములో నీవు మోకరించి ప్రార్థించగలిగినట్లయితే, ప్రభువా ఈ లోకాన్ని నేను విడిచిపెడుతున్నాను ప్రభువా, ఈ లోకంలో నా కుటుంబ చింతన నేను విడిచిపెడుతున్నాను ప్రభువా, ఇదంతా నాకు అవసరం లేదు ప్రభువా, యు నో హౌ టు డీల్ విత్ మై ప్రాబ్లమ్స్, బట్ I want your resurrected power. ఈ శక్తి భూమిని తలకిందులు చేయవాడిగా, భూమిని తలకిందులు చేయదానిగా నేను చేయబోతుంది. నేను ఎందుకు పనికిరానని అనుకుంటున్నావేమో, ఎవరైనా నిన్ను చూసి నువ్వు వేస్ట్ అని అంటున్నారేమో, నువ్వెందుకు పనికిరామంటున్నారేమో, కానీ ఈ పునరుద్ధాన శక్తి నేను బలవంతురాలిగా చేస్తుంది. ఎప్పుడు ఈ పునరుద్ధాన శక్తి మన జీవితంలోకి వస్తుందంటే మనము ఆయనతో సంపూర్ణమైన సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు. నీ యొక్క కుటుంబానితో సహవాసం కలిగి ఉండటం కాదు, కానీ నేను నా వ్యక్తిగతముగా కూడా ప్రభుతో నేను సంబంధాన్ని కలిగి ఉన్నాను. దీన్ని నేను గర్వముగా చెప్తూ ఉన్నాను. నా తండ్రితో నేను సంబంధాన్ని కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ దిస్ పవర్. అనుదినము నన్ను నేను నూతన పరుచుకుంటూనే, అనుదినము నా తండ్రితో నేను సహవాసాన్ని కలిగి ఉంటూనే, అనుదినము ఈ వాక్యం ద్వారా నా జీవితాన్ని సరిచేసుకుంటూనే నేను ముందు కొనసాగుతున్నాను. ఈరోజు ఈ శక్తి నీకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నో, శిల్ప ఈజ్ నాట్ ఎ స్పెషల్ వన్ అండ్ డిసైపుల్స్ ఆర్ నాట్ ద స్పెషల్, పౌల్ ఈజ్ నాట్ ద స్పెషల్, ఎవ్రీ వన్ ఆర్ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ప్రత్యేకమే. కాబట్టి నీవు పొందుకొనగలిగితే, నీలో ఆశ ఉన్నట్లయితే ప్రభు నిన్ను కూడా ఈ శక్తి చేత నింపుతూ ఉన్నాడు. దేవునితో సహవాసాన్ని కలిగి ఉందాం. రెండవది, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన చేసే ప్రతి కార్యములో నమ్మకం ఉందాం. దేవుడు మరి ఆదాము దేవునితో సహవాసాన్ని కలిగి ఉండి కూడా సాతాను మాటలు విన్నాడు. ఈరోజు నువ్వు ఎవరి మాటలు వింటున్నావు? ఎవరి అవిశ్వాసపు మాటలు వింటున్నావు? జాగ్రత్త, అందులో నేను చిక్కబడి ఉంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఈ పునరుద్ధాన శక్తి నీ జీవితంలో నూతనమైన బలమును, శక్తిని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసాన్ని మీకు అనుగ్రహించును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ పునరుద్ధానం యొక్క శక్తిని ప్రభువా మేమందరము కూడా అనుభవించినట్లుగా మీరు మాకు సహాయాన్ని అందించండి. మీ కృప చేత మీరు నింపండి నాయనా. ఈ పునరుద్ధానములోనైనా మాకు గొప్ప జయమును అనుగ్రహించిన దేవా మీకు వందనాలు. మీరు వెల్లడి చేసిన ప్రతి వాక్కును బట్టి మీకు వందనాలు. మీ రాజ్య పాలనలో మమ్ములను కూడా మీరు చేర్చుకుంటున్నందుకై మీకు వందనాలు. ఈ వాక్యము విని వాక్యమును అర్థం చేసుకొని ఈ వాక్య ప్రకారముగా జీవించినట్లుగా
ప్రతి కుమార్తెకు, ప్రతి కుమారునికి, అయా ప్రతి సహోదరి సహోదరులకు ప్రభా మీరు కృపను అందించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరొక్కసారి మీ అందరికీ కూడా ప్రభు పునరుద్ధాన శుభములను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.